ఎంతమంది అంటే అంతమంది అన్నారు. హ్మ్. ఇక్కడ అమ్మఒడి వచ్చేటప్పటికి అమ్మఒడే కాదు, ప్రతి సంక్షేమ పథకానికి ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్‌కి ఇప్పుడు జరిగేటటువంటి దానికి ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారి టైంలో రేషన్ కార్డుల ఏరివేత జరిగేది. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 99, 2004 మధ్యలో అంతకుముందు రేషన్ కార్డులు ఇచ్చిన వాటి మీద సమీక్ష అని పెట్టారు. ఫస్ట్ ఏం చేస్తాయంటే ఈనాడు, ఆంధ్రజ్యోతివి రేషన్ కార్డులు అక్రమార్కులు తినేశారు, అర్హత లేనటువంటి వాళ్ళకి అనర్హులకి ఎట్లా వచ్చినాయి, దీని మీద సమీక్షిస్తున్నారు చంద్రబాబు. ఆయనకి షాక్ తిన్నారు ఇది తెలిసేటప్పటికి. దాని మీదన సివిల్ సప్లైస్ అధికారులను ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేయమన్నారు, రెవెన్యూ అధికారులను తోడేళ్ళమన్నారు, అక్రమార్కుల మీద కేసు పెడతారు, లోపలేస్తారు, ఇట్లాంటి వార్తలు వేశారు. అప్పుడు తర్వాత కొంతమంది రేషన్ కార్డు తీసేశారు. వాళ్ళు ఎవడన్నా మాట్లాడాడు, గాయ్ నువ్వేమంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఎంత ఉంది నీకు సంపాదన, హ్యాట్ అని చెప్పేసి ఆయన దబాయించడం కానీ ఇదంతా నడిస్తే అప్పుడు మాట్లాడే ధైర్యం చేయడు. పోలీస్ కేసు పెడతామంటారు. ఎందుకని? నువ్వు అర్హత లేకపోయినా తీసుకున్నావు నువ్వు అని కేసులు పెడతామని అప్పట్లో హడావిడి చేశారు. వాస్తవంగా 2004 ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాల్లో అది కూడా ఒకటి. అనర్హత వేటు పేరుతో కొంతమంది తీసేయటం, బియ్యం కూడా రేట్లు పెంచడం లాంటివి. ఇప్పుడు జగన్ దగ్గర చూస్తే కేంద్ర ప్రభుత్వం లెక్కన కేంద్రం ఇస్తున్నటువంటిది 85 లక్షల కుటుంబాలకి రేషన్ ఇస్తుంది. అంటే కేంద్రం దృష్టిలో ఆంధ్రప్రదేశ్లో పేదలు 85 లక్షలే, 85 లక్షల కుటుంబాలు. అసలైతే నీతి ఆయోగ్ రాసిన లెక్క అయితే 30 లక్షల కుటుంబాలే. కేవలం 6